బ్రహ్మమునకు అనేక శక్తులు ఉన్నాయి. అందులో మాయాశక్తి ఒకటి. ఈ మాయాశక్తికి అధిష్టానం ఆశ్రయమైన బ్రహ్మం మాయ. ఉండటానికి నిలవైన బ్రహ్మం మాయా విశిష్టమై ఆ మాయాశక్తితో కూడి ఆ మాయాశక్తితో కొంత పని చేద్దామని సంకల్పించుకుందిట. మాయతో కూడిన బ్రహ్మం మాయతో కూడినందువల్ల ఈశ్వరుడు అనే పేరు కలది తాను సూక్ష్మ రూప ప్రపంచంగానో నానా విధాలైన స్థూల రూప ప్రపంచంగానో కావాలని సంకల్పించుకుందిట బ్రహ్మం. అలా సంకల్పించుకొని తేజస్సు అనే సూక్ష్మమైన అగ్నిభూతాన్ని సృష్టించింది. అంటే తానే సూక్ష్మమైన తేజోభూతంగా అయింది. ఈశ్వరుడు నెల 2 నెలల్లో ఒక శతాబ్దమో మరి ఆలోచించి చేద్దామని అర్థం కాదు. మరేమంటే ఈశ్వరుడు సర్వశక్తి సమన్వితుడు కనుక సంకల్పం చేయటం, సృష్టి చేయటం, నామరూపాలు కలిగించడం అంతా ఒక మాటే, ఒక్కసారే ఏకకాలంలోనే అయినాయి. ఇంకోసారి చేయటం అంటే అక్కడ ఏం లేదు. ఆయన సంకల్పించుకున్నాడు, అంతా సృష్టి అయిపోయి. వాడు గారడి ఎప్పుడు చేస్తాడు అంటే ఎప్పుడో ఒకప్పుడు వాడికి డబ్బు కావాల్సి వచ్చినప్పుడు గారడి శక్తిని ఉపయోగించి గారడిని చేద్దామని సంకల్పిస్తాడు. ఆ శక్తి చేత తమాషాగా లేని వస్తువును ఉన్నట్టుగా కల్పించి వాడికి పేర్లు పెడతాడు. మనందరం చూసి చాలా బాగా చేశాడు అని ఆనందించి లేని వస్తువులు ఉన్నట్టుగా చూపించి మనల్ని మోసం చేసి మరి మనం వారిని పొగిడి బిరుదులిచ్చి 50 చందాలు ఇచ్చేస్తుంటాం. మరి పేపర్లో కూడా పేర్లు వేయించుకుంటాం, మన ఘనత ప్రకటించుకుంటాం. ఇటువంటి లాభాలైన వ్యర్థములైన 1,00,000 విషయాల కోసం కాలాన్ని, డబ్బుని, బలాన్ని తగలేస్తాం. కానీ ఏదైనా సత్కర్మ చేద్దాం, నలుగురం చేరి ఈశ్వర సేవ చేద్దాం, తత్వశ్రవణం చేద్దాం, జన్మ సఫలం చేసుకుందాం, ఏమైనా సహాయం చేయండి, భజన చేసుకుందాం, మరి మీరు ఏదైనా కొంత సహాయం చేయండి అంటే దానికి 1,00,000 సార్లు చెప్తాం. రేపురా మాపురా, ఇప్పుడు కాదులే, వచ్చే నెలలో చూద్దాం, అప్పుడు రా, ఇప్పుడు డబ్బులు అన్నీ అయిపోయి అప్పుడు చూద్దాం అంటాడు. నా సన్న ఎప్పుడు చేద్దామే, నువ్వు ఎప్పుడు ఇచ్చినా అప్పుడే ఇస్తాను అంటూ చందాలకు వచ్చేవారు విసిగి వేశారి ఇక లాభం లేదురా అని వారంతట వారే చందా కోసం రావటం మానేసేదాకా వాళ్ళని తిప్పుతూ ఉంటారు. అదవా వాళ్ళ ఎవరైనా నీ సంగతి తేల్చుకోవాలని విసుగు చెందకుండా మాటికి వస్తుంటే వాళ్ళు పోరు పడలేక వదిలించుకోవడానికి సిద్ధంగా మరి దగ్గరున్న పావలా నుంచి రసీదు ఎక్కడైనా అంటారట. అంటే ఇది మేము చందా ఇచ్చాం కనుక రసీదు ఇవ్వాలి కదా, పావలా ఇచ్చిన, రూపాయి ఇచ్చిన, మరి ఇవ్వలే రసీదు. ఈ ఉపమానం ఇలా చెప్పేటికి చిక్కు ఏమొస్తుందంటే గారడి వాడు డబ్బు కావాల్సి వచ్చినప్పుడు డబ్బు కోసం గారడి చేసినట్టుగా ఈశ్వరుడు కూడా ఏదో ఉద్దేశంతో ఏదో లాభం కొట్టేద్దాం అని ఈ సృష్టిని చేస్తాడు కాబోలు అనుకోవచ్చు కొంతమంది. ఆయన కూడా ఏదో లాభం ఉంటేనే కదా ఈ సృష్టి చేయడం, లేకపోతే ఎందుకు చేస్తాడు సృష్టి? ఏ లాభం లేకుండా ఆయనకి ఏ పని సృష్టి చేయటం అంటే చందాలు వసూలు చేసుకుంటున్నాడు కాబోలు అనే ఆలోచన సాధారణంగా వస్తుంది. ఈ పిచ్చి భావం తీసేసుకోమని మండకోపనిషత్తుల విషయం చక్కగా విపులీకరించి చెప్పారు.
ముడకోపనిషత్తు 3 ఉపమానాల్లో సృష్టి ఏ విధంగా అవుతుందో వర్ణించింది. మరి 3 ఉపమానాలు ఎందుకు చెప్తుందో శృతిలో గల అంతరార్థం ఏమిటో విచారించి చూద్దాం. సాలెపురుగు దృష్టాంతం చెబుతుంది ఇక్కడ. సాలెపురుగు ఎలా బయట నుంచి ఏ పదార్థాన్ని తెచ్చి ఉపయోగించకుండానే తనలో నుంచే దారాలను తన సంకల్పం చేతనే పుట్టించి మళ్ళా తాను ఆ దారాలను మింగేస్తుంది. అలాగే ఈశ్వరుడు తనలో నుంచే తనకంటే వేరుగా బయట ఉన్న ఏ పదార్థాన్ని ఉపయోగించకుండానే ప్రపంచాన్ని తనలో నుంచే తన సంకల్పం చేతనే సృష్టిస్తున్నాడు, మళ్ళీ ప్రళయం చేస్తున్నాడు, అనగా మిరింగేస్తున్నాడు, తనలోనే లీలం చేసుకుంటున్నాడు అని సాలెపురుగు దృష్టాంతంలోని అభిప్రాయం ఇది. కానీ కొందరు ఏమనుకుంటున్నారంటే కొమ్మరాడు కొండలు చేయడానికి మట్టి అనేది కొమ్మరానికంటే వేరుగా ఉన్న పదార్థం ఒకటి ఎట్లా అవసరమో, అలాగే ఈశ్వరుని కంటే వేరుగా ప్రకృతి అనేది ఒక పదార్థం ఉంది, దాంతో కొమ్మరవాణిలాగానే ఈశ్వరుడు నిమిత్త కారణమై ప్రకృతిని ఉపాదాన కారణంగా చేసుకొని కొండలు చేయటానికి పనికి వచ్చే మట్టి మోస్తారుగా ఆ విధంగా ఉన్న ఈ ప్రకృతి అనే ఒక వేరే పదార్థాన్ని ఉపయోగించుకొని ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు అనుకుంటున్నారు కొంతమంది. అలా కాదు. అందువల్ల ఈ పిచ్చి భావాన్ని తీసివేయడానికి సాలెపురుగు దృష్టాంతంతో చేసేవాడు ప్రపంచం దేంతో చేయబడుతున్నదో అది కూడా 2 ఈశ్వరుడే అని చెప్పబడుతుంది. ప్రపంచము ఈశ్వరుడు 2 ఒకటే. ఎందువల్ల సాలెపురుగు కడుపులో నుంచే దారం తీస్తుంది, దారిందే ఆ దారం మళ్ళీ అవసరం లేనప్పుడు మింగేస్తుంది, దాని కడుపులోనే లయం అయిపోతుంది. అట్టనే భగవంతుడు తన సంకల్పంలో నుంచే సృష్టిస్తున్నాడు, లేదనుకున్నప్పుడు మింగేస్తున్నాడు. ఇదే దీనికి. అందువల్ల ఈ పిచ్చి భావాన్ని తీసేసేయడానికే సాలెపురుగు దృష్టాంతంతో చేసేవాడు ప్రపంచం దేంతో చేయబడుతున్నదో అది కూడా 2 ఈశ్వరుడని చెప్పబడుతుంది. అంటే వేరే ప్రకృతి అంటూ ఉపాదాన కారణమైన పదార్థం ఒకటి లేదు అని చెప్పబడింది. జగత్తును చెయ్యాలి అని అంటే భగవంతుడికి వేరే పదార్థం ఇంకోటి అవసరం లేదు. తన సంకల్ప స్వరూపమే జగత్తు, వేరే వస్తువు ఇంకొకటి లేదు. ఈ మాటే భగవంతుడి గీతలో 7వ అధ్యాయంలో చెప్పారు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ అన్నాడు. ఈ జగత్తుకు ఈశ్వరుడైన నాకంటే వేరైన నిమిత్త కారణం కానీ ఉపాదాన కారణం కానీ ఏదీ లేదు నాయనా అని ఉపదేశించాను. అంటే ఈ జగత్తుకి ఈశ్వరుడు నేనే, నాకంటే వేరైన వస్తువు ఇంకొకటి లేదు జగత్తులో. నిమిత్త కారణం కానీ ఉపాదాన కారణం కానీ ఏదన్నా ఒక వస్తువు చేత ఈ జగత్తుని ఇలా తయారు చేశాడు భగవంతుడు అనడానికి ఏ వస్తువు కారణం లేదు. అక్కడ సృష్టి చేయటం వల్ల ఈశ్వరునికి ఏ విధమైన ఆశ కానీ లాభం పొందాలని అనే ఉద్దేశంగానే లేదు. ఇందాక గాడివాడు ఏదో ఒక లాభం చేత గాడి చేస్తున్నాడు, అలాగని ఈశ్వరుడు కూడా ఏదో లాభం కోరే ఈ జగత్తును సృష్టిస్తున్నాడేమో అని కొందరి అనుమానం. ఆయనకి ఈ సృష్టితో ఆయనకి ఏ లాభం పని లేదు, ఏ ఆశతో కానీ ఏ లాభం కోరి కానీ ఈ సృష్టిని ఆయన చేయటం లేదు. ఈ దృష్టాంతం చెప్పబడింది. అయితే తర్వాత ఈ దృష్టాంతంలో మరో అభిప్రాయం కూడా ఉంది. అదేంటంటే కుమ్మరివాడు ఉపాదాన కారణమైన మట్టితో అన్ని మట్టి వస్తువులే చేస్తాడు. అంటే మట్టి కొజ్జాలు, మట్టి ముక్కుళ్ళు, మట్టి కొండలు మొదలైన మట్టి జాతికి చెందిన వస్తువులనే
చేస్తాడు కానీ మట్టి కంటే వేరే జాతికి చెందిన బంగారు కొండలు కానీ ఇనుప మూకులు కానీ రాతి చెప్పులు కానీ చేయడం లేదు కానీ అలా మట్టి పని చేస్తున్నాడు, మట్టి కుండల వరకే చేస్తున్నాడు. అందుచేత ఒకే ఉపాదాన కారణంలో నుంచి ఒకే జాతి వస్తువులు తయారుగా కావటం మనకు అనుభవంలో ఉంది కనుక మరి ప్రపంచంలో నానా జాతుల వస్తువులు ఉన్నాయి. ప్రాణమున్నవి, ప్రాణాలు లేనివి, స్థావరాలు, జంగమాలు, జరాయుజాలు, అండిజాలు, ఉద్భిజ్యాలు మొదలైన నానా జాతులు అనేక రకాల వస్తువులు పుడుతున్నాయి. కనుక ఈ నానాజాతి వస్తువులకు ఈశ్వరుడు ఒకే ఉపాదాన కారణం అంటే కుదరదే. మరి ఒకే ఒక ఉపాదాన కారణం అంటే ఒకే రకంగా ఉండాలి కదా, వస్తువు ఒకే రకంగా ఉండాలి. రూపాలు వేరైనా, మట్టి ఒకటే, కొండలు వేరైనా, అటనీ జగత్తు కూడా ఏదో ఒక ఉపాదాన కారణం కనుక దానికి ఉంటే ఆ ఉపాదాన కారణమైన వస్తువు ఒకే వస్తువు ఉండాలి. ఈ అన్ని రకాల అన్ని రూపాల పదార్థాలు ఏర్పడాలి. అలా కాదే ఇక్కడ. మరి అందుచేత ఈశ్వరుని కంటే భిన్నంగా వేరుగా వేరే వేరే పదార్థాలు ఉపాదాన కారణాలుగా ఉన్నాయి అనక తప్పదు అని వాదిస్తున్నారు కొంతమంది. అందువల్ల ఇక్కడ ఈశ్వరుడి కంటే వేరే ఉపాదాన కారణాలు ఉన్నాయా? అలా ఉండబట్టే రకరకాల వస్తువులన్నింటినీ తయారు చేశాడు జగత్తులో భగవంతుడు. ఒకే ఉపాదాన కారణం అయితే, ఈశ్వరుడే ఉపాదాన కారణం అయితే, ఈశ్వరుడు సంబంధించినట్టుగానే జగత్తు అంతా ఒకే రూపంతో ఉండాలి. రూపాలు మారిన రకాలు, రూపాలు వేరువేరుగా కనపడ్డా వస్తువు ఒక్కటిగానే ఉన్నాయి. ఇక్కడ అలా కాదు. వస్తువులు రకరకాల వస్తువులతో తయారు చేయబడి ఉన్నాయి ఇక్కడ జగత్తులో. అందువల్ల భగవంతుడి కంటే వేరే ఉపాదాన కారణాల వల్లనే ఈ జగత్తును భగవంతుడు సృష్టించాడు అని కొందరు వాదిస్తున్నారు. ఈ వాదాన్ని పృథ్వీ దృష్టాంతంతో కొట్టేస్తుంది శృతిమాత. ఎందుకంటే సర్వశక్తి సంబంధితుడైన ఈశ్వరులో నుంచి నానా జాతుల పదార్థాలు ఎందుకు పుట్టవు? దేవుడు ఈశ్వరుని కన్నా జాతులు అనేక రకాలైన వస్తువులు ఉండవని ఎందుకు అనాల్సి వస్తుంది? భగవంతుడిలో నుంచే అనేక రకాలు, అనేక జాతులు, అనేక రకాల పదార్థాలు ఎందుకు పుట్టవు? లక్షణంగా పుడుతున్నాయి, ఏమీ సందేహం లేదు. ఈ పృథివీ దృష్టాంతం చేత ఇంకో భావన కలగడానికి అవకాశం ఉంది. అదేమంటే భూమి జడ పదార్థం, దానికి చైతన్యం లేదు. అందుచేత భూమిలో నుంచి సాధారణంగా పుట్టేవన్నీ కూడా జడ పదార్థాలే. కనుక జడ వస్తువులు పుట్టడానికి జడం కారణం కావాలి, చేతన వస్తువులు పుట్టడానికి చేతనం కారణం కావాలి. కనుక ఈశ్వరుడు చేతనం. కనుక ఈశ్వరుని వల్ల చేతనులైన దేవతలు, మనుష్యులు, జంతువులు పుట్టినవంటే నమ్మవచ్చు. ఈశ్వరుడు చైతన్య శక్తివంతుడు కాబట్టి, చైతన్య స్వరూపుడు కాబట్టి భగవంతుడు మానవులు, దేవతలు ఇవన్నీ పుట్టొచ్చు. కానీ చేతనుడైన ఈశ్వరులో నుంచి అచేతనాలైన రాళ్ళు, రప్పలు మొదలైన ఇవన్నీ ఎట్లా పుడుతున్నాయి? అందుచేత అచేతనాలై జడములైన వస్తువులు పుట్టడానికైనా వేరే ఉపాదాన కారణం ఒకటి ఉండక తప్పదంటున్నారు కొంతమంది. సరే, మనుషులు అన్నారు, దేవతలు అన్నారు, పశువులు, పక్షులు, మృగాలు అన్నారు, చైతన్యవంతం. అందువల్ల భగవంతుడు కూడా చైతన్య స్వరూపుడే. ఇవి కూడా చైతన్యవంతంగా పుడుతున్నాయి, నమ్ముతాం, బాగానే ఉంది.
ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి, మట్టి ఉంది, మరి ఇవన్నీ చైతన్యం లేదు వీటికి, ఇవి ఎట్లా పడుతున్నాయి? అందుకని వీటి కోసమైనా ఏదో ఒక ఉపాదాన కారణం వేరే ఉండాలి. ఆ వస్తువు ఉంటేనే దాని చేత భగవంతుడు వీటి సృష్టిస్తున్నాడని నమ్మాల్సి వస్తుంది అని కొంతమంది వాదిస్తున్నారు. ఈ వాదాన్ని కూడా కొట్టేస్తుంది శృతి మాత్రం. ఇప్పుడు ఈ 3 ఉపమానాలు కలిసి మనకు అందించే మరో 2 విషయాలను కూడా తెలుసుకుందాం. అదేమిటంటే, మనుషుల్లో ఎవరైనా ఏదైనా పని చేయాలంటే దేహంతో కానీ మనసుతో కానీ వారి వారి శక్తికి అనుగుణ్యంగా కొద్దిగా గొప్ప శ్రమను చెందటం మనం చూస్తున్నాం. దైహికంగా పెద్ద పని చేయాలంటే కసరత్తు చేసి పుష్టికర ఆహారం తిని కండలు పెంచి బలం సంపాదించగల మానవుడు చేయగలుగుతాడు. అలాగే మానసికంగా చేయాలంటే మనస్సు యొక్క శక్తిని అభ్యాసం చేత ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. మరి సాలెపురుగు తన నోట్లో నుంచి దారాలు బయటకు తీయడానికి ఏ శ్రమను పొందదు, ఏ ప్రయత్నం చేయదు కదా, కసరత్తు గట్రా ఏమీ చేయదు, అనాయాసంగా నోట్లో నుంచి దారాలు తీసేస్తుంది. అలాగే భూమి తనలో నుంచి చెట్లను పుట్టించడానికి ఏ శ్రమనో పొందటం లేదుగా, దానికి ఏం శ్రమ అవసరం లేదు, భూమికి ఏం కష్టపడటం లేదు. వర్షం కురుస్తుంది, దానిలో విత్తనాలు ఏం మొలుస్తూ ఉన్నాయి, భూమికి ఏం బాధ లేదు. అదేం కష్టపడి ఈ చెట్టును ఈ పచ్చికను మొలిపించటలే, దాని ఇచ్చగా అదే మొలుస్తుంది. ఈశ్వరుడు కూడా ఈ సృష్టిని చేయడానికి పరిశ్రమ కానీ ప్రయత్నం కానీ కొందరు అనుకున్నట్లుగా ఏమీ చేయకుండానే ఊరికే సంకల్పం మాత్రం చేత అనాయాసంగా సృష్టి చేస్తున్నాడు అనేది ఒక విషయం. భగవంతుడు ఆయనకేమి మరి దీని గుండా శ్రమ ఏమీ లేదు, శ్రమపడి చేయాల్సిన అవసరం లేదు. సంకల్పించుకున్నాడు, జగత్తు ఉత్పత్తి అయిపోయింది అని చెబుతుంది. సాలీడు దారాలు తీసేటప్పుడు, భూమిలో నుంచి చెట్లు పుట్టేటప్పుడు, మనుషునికి వెంట్రుకలు కలిగేటప్పుడు శరీరుడు కానీ భూమి కానీ మనుషుడు కానీ ఏమైనా కొత్త పదార్థాలుగా మారిపోతున్నావా? లేదుగా. మరి ఆలోచించండి. సాలెపురుగు కడుపులో నుంచి దారం తీస్తున్నాడు, భూమి తనలో నుంచి చెట్లను పచ్చికను గడ్డిని మొలిపిస్తుంది. మనుషుడికి శరీరం మీద మరి వెంట్రుకలు మొలుస్తున్నాయి. అలాంటప్పుడు సాలెపురుగు కానీ భూమి కానీ మనుషుడు కానీ ఏదైనా కొత్త పదార్థాలుగా మారిపోతున్నావా? ఏదైనా తరుగుబడిపోతుందా దీంట్లో? సాలెపురుగుకి దారం తీసే కొద్దీ తన శరీరం తగ్గిపోతుందా? భూమిలో నుంచి చెట్లు పచ్చికాయ గడ్డిగా అంతా మొలిచేటప్పుడు భూమి బలం తగ్గిపోతుందా? లేదు భూమి కుంగి కిందకు పోతుందా? మనుషుడికి వెంట్రుకలు మొలుస్తున్నాయి, పెరుగుతూ ఉన్నాయి. మరి మనిషి ఏమన్నా దాన్ని కూడా మారిపోతున్నాడా తగ్గిపోతున్నాడా? లేదుగా. ఉన్నట్టుగానే ఉండి ఆ పనులు అన్నీ జరుగుతున్నాయిగా. మన శరీరం ఎట్లనే ఉంది, వెంట్రుకలు పెరుగుతూ ఉన్నాయి, మనం కత్తిరిస్తున్నాం, మళ్ళీ పెరుగుతూనే ఉన్నాయి. కానీ దాని కూడా శరీరానికి బాధ లేదు, శరీరానికి వచ్చే నష్టం లేదు. శరీరం దానికుండా కృషించిపోవటం లేదు. వెంట్రుకలు తీసేసినందువల్ల కృషించలేదు, వెంట్రుకలు పెరుగుతున్నందువల్ల కూడా కృషించలేదు. లేదు వెంట్రుకలు పెరిగినాయి, వాటిని కత్తిరించేసాం శుభ్రంగా, మరి తలను బోడుగుండు చేసాం, ఇప్పుడు శరీరానికి ఏమైనా వేరే బలం వస్తుందా? ఇంకా వెంట్రుకలు పోయినందువల్ల లేదు. వెంట్రుకలు పెరిగినందువల్ల బలం ఏమైనా తగ్గుతుందా? శరీరం కుంగుతుందా? ఏమీ లేదు, శరీరం అలాగనే ఉంటుంది. ఇవి జరుగుతూనే ఉన్నాయి. అలాగే
సృష్టి చేసేటప్పుడు ఈశ్వరుడు తాను మార్పు చెందకుండానే ఉన్నపళంగానే ఉండి సృష్టి చేస్తున్నాడు అనేది రెండో విషయం. అందుకే శృతి మాట చెప్పే మాట బాగా అర్థం చేసుకుంటే ఈ పిచ్చి ఊహల భావాలు, ఈ పిచ్చి ఊహలు, ఈ పిచ్చి భావాలు అంతమైపోతాయి. కనుక ప్రయత్నం చేసి బాగా అవగాహన చేసుకో అంటున్నారు పెద్దలు. అందుచేత ఇటువంటి ఈశ్వరుడు ఏ మార్పులు లేనివాడు, ఏ కోరికలు లేనివాడు, ఏ పని చెయ్యనివాడు. ఈశ్వరుడు సృష్టి అనే పనిని ఎందుకు ఎట్లా చేస్తాడు? చేయడు, చెయ్యలేడు అని శృతి చెప్తుంది. మరి ఇదంతా కాబడుతుందే, దాని మాట ఏమిటి? ఇది అజ్ఞానం వల్ల. కళలోని పదార్థాలను ఉన్నట్లుగా మనస్సు ఎట్లా కల్పించిందో అట్లాగే జాగ్రత్తలో కూడా మనస్సే కల్పిస్తున్నది. ఇప్పుడు భగవంతుడు దీన్ని ఏమీ లేకుండా ఎలా చేస్తున్నాడు అనంటే ఆయనకి ఏ కోరికలు లేవు, ఏ మార్పులు లేవు, ఆయన ఏ పని చేయటం లేదు. ఈ సృష్టిని చేతులతో పట్టుకొని తయారు చేయలేదు ఆయన, అసలేమి లేదు, సంకల్పమే. ఇప్పుడు మన శరీరంలో ఎంటుకలు మొలుస్తున్నాయి, మలవాలని మనకు సంకల్పం లేదు, మనం అనుకోవటం లేదు, అవే మలుస్తున్నాయి. భూమిలో ఈ చెట్లు, ఈ పచ్చిక ఇదంతా మలుస్తుంది, దానికి కష్టం లేదు, ఇబ్బంది లేదు, అదేం చేయాలనుకోలేదు, దాని సహజ స్వభావం అది మలుస్తుంది. మన శరీరంలో ఎంటికలు మొలటం సహజ స్వభావమే, మనకి ఇబ్బంది లేదు, మనం మొలవాలనుకోవటం లేదు, వాటి మీద మనకు కోరిక లేదు, వాటి మీద మనకు ఆశ లేదు, వాటి మీద మనకు లాభం లేదు, నష్టం లేదు. శరీరం ఉంది కాబట్టి ఎంటుకలు మొలుస్తున్నాయి, భూమి ముందు కాబట్టి చెట్లు మొలుస్తున్నాయి, భగవంతుడు ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ప్రకృతి జగత్తు సృష్టి అవుతుంది. అజ్ఞానం వల్ల పదార్థాలు ఉన్నట్లుగా మనస్సు ఎట్లా కల్పించిందో, అజ్ఞానం చేత ఈ మనస్సు లేని పదార్థాలను ఉన్నట్లుగా ఎలా కల్పించుకుంటుందో అట్లాగే జాగ్రత్తలో కూడా మనస్సే కల్పిస్తుంది అని తెలుసుకొని దాన్ని నమ్మి జాగ్రత్తలో కూడా, అంటే అజ్ఞానం వల్ల కలవ, అజ్ఞానం చేత మనం నిద్రపోతున్నాం, నిద్రలో స్వప్నం వస్తుంది, దానిలో జగత్తును సృష్టించుకుంటుంది ఈ మనస్సు. చూసినంతసేపు చూస్తుంది, మెలకు వచ్చిన తర్వాత ఇది మాయమైపోయింది. జాగ్రత్తలో కూడా ఈ మనస్సు ఈ జగత్తును అలా సృష్టించుకుంది అని తెలుసుకొని ఎవడైతే ఈ సత్యాన్ని నమ్మి ఆత్మవిచారం చేస్తూ ఈ పదార్థాల సత్యాలు అనుకొని వీటి వెంటబడి వీటిని సంపాదించాలని, ఇవి సుఖాన్ని కలుగజేస్తవి అనే భావాన్ని తీసేసుకొని కోరికలు లేకుండా చేసుకుని ఆత్మానందాన్ని పొంది ముక్తుడో కమ్ము అంటున్నది శృతి. ఇవన్నీ వట్టియే, నీ సంకల్పం చేతనే ఈ సంసారాన్ని జగత్తును సృష్టించుకున్నావు. అదెట్లయ్యా అని అంటే, మరి నిద్రపోయి స్వప్నం వచ్చింది, నీ మనస్సేక స్వప్నాన్ని సృష్టించుకుంది, మన మనస్సేక స్వప్నాన్ని సృష్టించుకుందే, మేరకు వచ్చింది, అది మాయమైపోయింది. మరి మన మనస్సే కదా స్వప్నాన్ని సృష్టించుకుంది, అక్కడ జగత్తును చూస్తుంది, మెలుకున్న తర్వాత అది పోయింది. అలానే ఇక్కడ కూడా జాగ్రత్తలో కూడా ఈ మనస్సు సంసారాన్ని జగత్తుని సృష్టించుకుంది అని నమ్ము అంటే, అని నమ్ముతా అంటే విజ్ఞుడైన వాడు దాన్ని నమ్మి
ఆత్మవిచారం చేసుకుంటూ ఈ పదార్థాలు సత్యాలను అనేటటువంటి భావాన్ని వదిలిపెట్టి ఆనందాన్ని పొంది ముక్తుడవుకోమని శృతి విమాత చెప్తూ ఉంది. ఇది సర్వ ఉపనిషత్తుల సారం కనుక దీనికోసం ప్రయత్నం చెయ్యి. ప్రహ్లాదుని వలె ఆంజనేయుని వలె కోరిక లేని పరిస్థితి లేకుండా చేసుకునే శక్తిని ప్రసాదించమని ప్రతిదినము పరితాపంతో పరమేశ్వరుని ప్రార్థించు. శుభం కలుగుతుంది, సందేహం లేదు. అసలు పరమసత్యం అన్నిటికంటే పైమెట్టు మాట వాసుదేవ సర్వమితి. ఇది అంటే సర్వం వాసుదేవుడే, ఇది రెండవది లేదు. ఈ సత్యాన్ని సాక్షాత్కరించుకుంటే రాగం, భయం, క్రోధం, బాధ, మానవమానాలు, విధి నిషేధాలు ఇవన్నీ వదిలిపోతాయి. మనుష్యుడు తన నిజస్వరూపాన్ని నుంచి కింద పడ్డాడు అన్నది తను తెలుసుకుంటున్నాడు. జారిపడ్డాను, నేను నా నిజస్వరూపంలో నుంచి జారిపడ్డాను అన్నది తనకు అర్థమవుతుంది. అట్టి తన యొక్క ఆనంద స్వరూపాన్ని తిరిగి పొందాలని ప్రయత్నం చేసి ఆ ఆనందధామాన్ని పొందుతున్నాడు మానవుడు. అసత్తైన అబద్ధమైనటువంటి అసలే లేనటువంటి దేహేంద్రియాది జగత్తుకు భావం, ఉనికి ఎప్పుడూ లేదు. అసత్తు అసలు ఏమీ లేదు అని చెబుతుంది ఇక్కడ ఉపనిషత్తు. జగత్తే లేదు అంటుంది, అబద్ధం ఇది, అసలే లేదు. దేహేంద్రియాది జగత్తుకు భావం, ఉనికి ఎప్పుడు లేదు. ఈ దేహానికి జగత్తుకి ఉనికి భావం అనేది అసలు లేనే లేదు అని చెబుతుంది శృతిమాత. సత్యమై సర్వకాల సర్వావస్థలు ఎందు ఉండే సత్తుకు, ఆత్మకు, ఆ బ్రహ్మానికి అభావం లేకపోవటం ఎనడం లేదు. మరి సత్యంగా సర్వకాల సర్వావస్థల ఎందు ఉన్నటువంటి ఆత్మ బ్రహ్మానికి మరి లేకపోవటం, అభావం లేకపోవటం అనేది ఎప్పుడు లేదు, అది ఎప్పుడు ఉంది ఆ బ్రహ్మం. అయితే ఈ విషయం అందరికీ ఎందుకు తెలియటం లేదంటే శాస్త్ర సమ్మతంగా నిరంతరం అభ్యాస పాఠం చేయటం లే. ఎందుకు తెలియటం లేదయ్యా ఈ విషయం అందరికనంటే, శాస్త్రాన్ని చదువుకొని ఏ శాస్త్రంలో ఏ సారం ఉంది, దీంట్లో ఏం చెప్పారు అనేది చూస్తున్నారా అందరూ? లేదు. అన్ని శాస్త్రాలు చూస్తున్నారా అంటే చూడటం లేదు. ఏదో ఒకదాన్ని పట్టుకోలేదు, దాంట్లో ఉన్న దాని వరకే కాలంలో పుచ్చుకొని పోతున్నారు. శాస్త్ర సమ్మతంగా నిరంతరం అభ్యాసం చేయాలి. శాస్త్రంలో చెప్పినట్టుగా అభ్యాసం చేయాలి. జ్ఞాననేత్రాన్ని సంపాదించుకున్న తత్వదర్శులకు మాత్రం ఈ విషయం తెలుస్తున్నదని శృతులు చెబుతున్నాయి. మరి బ్రహ్మమునకు అభ్యాస పాఠం చేత జ్ఞాననేత్రాన్ని సంపాదించుకున్న తత్వదర్శులకు మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. ఏంటిది? అభావం, ఇది ఏమీ లేదు అన్నటువంటిది తనకి తెలుస్తుంది. అది ఎట్లా అంటే నిరంతర సాధన చేత జ్ఞాననేత్రం సంపాదించుకున్న తత్వదర్శులు పరబ్రహ్మ తత్వగ్రహణమందు ఆరుతేరిన అసమాన ప్రజ్ఞా ధురంధరులు మాత్రమే ఈ నిజాన్ని తెలుసుకుంటారు. కానీ అడ్డమైన వాళ్ళందరూ ఐహిక, క్షణిక, నశ్వర, తుచ్చ, విషయోపభోగలాలసులుగా ద్రవ్యమాన అహంకార దర్పోపాత చేతస్కులుగా ఉన్నటువంటి వాళ్ళు తినడం, త్రాగడం, అన్యాయాలు, మోసాలు చేయడంలో నిమగ్నులై ఉంటే జనాభా లెక్క కోసం పుట్టిన క్షుద్ర జంతువు తుల్యులకు సామాన్య జనానేకం కనుక తేలిన సారాంశం ఏమిటంటే జాగ్రత్త, స్వప్నం, సుషుప్తులలోనూ సర్వకాల సర్వావస్థల్లోనూ
ఎడతెక్కకుండా అనున్యూతంగా అనారతంగా ఉండే సాక్షివి, ఆత్మవు, బ్రహ్మవు అయిన నీవు సత్యమని, ఒకప్పుడు ఒక అవస్థలో ఉండి వేరొక అవస్థలో లేకుండా పోయే దేహేంద్రియాది జగత్తు అసత్యమని, అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని నిర్ణయం అయింది.